టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని, మహానాడు ఓ పెద్ద డ్రామా అంటూ జగన్ ఎద్దేవా చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని విమర్శలు చేశారు. ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది. చంద్రబాబు సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సిబిఎస్ఈ, టోఫెల్, నాడు నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి 3 నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. కూటమి ప్రభుత్వంలో అమ్మఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చదువులు పూర్తిగా పడకెక్కే గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది. 3వ తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ, టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తూనే టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు. నాడు నేడు పనులు ఆగిపోయాయి. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో. అమ్మ ఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మ ఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదల వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఏడాది కాలంగా రైతు భరోసా ఇవ్వడం లేదు. ధాన్యం సహా ఏ పంటకు కనీస మద్దతు ధరలు రావడం లేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జిఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూపాయి 10,000 అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీని, టమాటో, పొగాకు ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రావడం లేదు. ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినాడంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. రైతు బతుకుతున్న బతుకు దళారీ పాలైందని ఆయన విమర్శించారు.